అక్షరాల 5 లక్షలు గెలుచుకునే సువర్ణమైన అవకాశము. ప్లస్ మన క్రికెట్ లో ఆడుతున్నట్టు షాట్లు కొట్టే లాజిక్ అవసరం లేదు. ఇందులో స్పాన్సర్ గా కూడా కొంతమంది రావచ్చు. 5 లక్షలు మొత్తం నేను ఇవ్వను. అంటే హలో హాయ్ అండి, అందరికి నమస్తే. నా గత వీడియోలో నేను చెప్పినట్టు 5 లక్షల ఛాలెంజ్ గేమ్ ఏం లేదు, టగ్ ఆఫ్ వార్ అంటారు ఇంగ్లీష్ లో. మన తెలుగులో వచ్చేసరికి తాడు లాగుడు ఆట అన్నమాట. జస్ట్ ఒక తాడు లాగి ఎదుటి వ్యక్తిని ఓడించి అక్షరాల 5 లక్షలు గెలుచుకునే సువర్ణమైన అవకాశము. అస్సలు మిస్ అవ్వకండి. ఏం లేదు ఇందులో, ఇక్కడ చూడండి, ఇది తాడు. ఇక్కడ ఒక 8 మంది, ఇక్కడ ఒక 8 మంది, అంటే ఒక్కొక్క టీం ఉంటది. మధ్యలో ఒక లైన్ గీస్తాము. ఈ టీం గానీ ఈ టీం కి ఈ లైన్ క్రాస్ చేపిచేస్తే ఈ టీం విన్నర్. ఒకవేళ ఈ టీం గానీ ఈ టీం కి ఈ లైన్ క్రాస్ చేపించేసింది అనుకోండి, ఈ టీం విన్నర్ అన్నమాట. ఈ విధంగా అంతే, జస్ట్ తాడు లాగి ఇటు టీం ని ఓడించాలి అంతే, ఇంకేం లేదు ఇందులో. చాలా సింపుల్ గేమ్. ఈ తాడు లాగుడు ఆట ఒక వినోదాత్మకమైనటువంటి మన శారీరక శక్తిని పరీక్షించే ఆట అన్నమాట. ఈ 5 లక్షలు గెలుచుకునే అవకాశం ప్రతిసారి రాదు, చాలా రేర్ గా వస్తుంది. అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీరు మరియు మీ ఫ్రెండ్స్ గానీ మీ బంధువుల్లో గానీ ఎవరన్నా ఈ ఆటకి అర్హులైతే వారి దాకా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ నిర్ణయం ఏందనేది కామెంట్ కూడా చేయండి. ఈ ఛాలెంజ్ గేమ్ యొక్క పూర్తి వివరాలు చూసేద్దామా? మరి లెట్స్ బిగిన్. ఈ టగ్ ఆఫ్ వార్ గురించి, ఈ ఛాలెంజ్ గేమ్ గురించి పూర్తి స్టడీ చేశాను. అందులో మనం ఈ ఛాలెంజ్ గేమ్ నిర్వహించడానికి ఏదైతే అవసరం ఉందో ఛాలెంజ్ గేమ్ తగ్గట్టుగా మొత్తం నేను ఫైనలైజ్ చేశాను. ఒకసారి అన్ని చూసేద్దాము. మొదటి పాయింట్ వచ్చేసి, ఒక టీమ్ లో వచ్చేసి 8 మంది మాత్రమే ఉండాలన్నమాట ఒక టీమ్ లో. ప్లస్ ఒక కోచ్ ఉంటారు. ఆ కోచ్ మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే మీ టీమ్ లోనే ఎవరన్నా లీడర్ గా కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. రెండో పాయింట్ వచ్చేసరికి టోటల్ టీమ్ వెయిట్ వచ్చేసి 720 కేజీ నిర్ణయించాను. అంటే ఒక వ్యక్తికి ఇంత వెయిట్ ఉండాలని ఏం లేదు ఇందులో స్టడీ చేసిన ప్రకారము. ఓవరాల్ టీమ్ కి ఒక లిమిట్ ఉంటది అనమాట. ఈ 720 కేజీస్ ఎందుకు ఫైనలైజ్ చేశానంటే, ఇప్పుడు ఈ ఛాలెంజ్ గేమ్ ఉన్నది కదా, పొట్టిగా సన్నగా ఉండేటోళ్ళు అయితే రారు. కొద్ది హైట్ వెయిట్ కొద్ది దృఢంగా శక్తి ఉన్నోళ్ళే వస్తారు కదా, లాగాలి కాబట్టి కొద్ది హైట్ వెయిట్ ఉంటారనమాట. అందుకనేసి ఓవరాల్ గా 8 మంది వెయిట్ ని 720 కేజీలుగా ఫైనల్ గా నేనే నిర్ణయించుకున్నాను. ఇక ఈ ఆట మొత్తాన్ని కలిపి మొత్తం ఓవరాల్ ఒక రోజు ఆట ఉంటది. ఆట మొత్తానికి కలిపి 36 టీంలు ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వన్ డే లో ఈ ఛాలెంజ్ గేమ్ అయిపోవాలి కాబట్టి 36 టీంలు నేను నిర్ణయించుకున్నాను. ఇక నాలుగో పాయింట్ వచ్చేసరికి టీమ్ లిస్ట్ ఆల్ఫాబెట్. వచ్చిన టీం అందరికి ఒక్కొక్క సీరియల్ నెంబర్ ఇస్తాం. అది ఏ విధంగా ఇస్తామంటే, వాళ్ళ ఊరి పేరుతో వస్తారు కదా, దానికి ఆల్ఫాబెట్ లో పెడతాము. దానికి సీరియల్ నెంబర్ పెట్టి ఫలానా ఊరికి ఫలానా సీరియల్ నెంబర్ అనేసి ఫైనల్ చేస్తాం అనమాట. ఇక ఐదోది వచ్చేసి ఎవరి మ్యాచ్ లాటరీ. ఎవరి మ్యాచ్ లాటరీ ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు 1 to 36 ఉన్నారు కదా, ఇప్పుడు ఇందులో ఎవరితో ఆడాలనేది మనం నిర్ణయించాం. లాటరీ పెట్టి ఫైనలైజ్ చేస్తాం. అది ఏ విధంగా అంటే, నేను ఖాళీ బాక్స్ తీసుకుంటాను. ప్రతి టీం కి ఒక చీటీ ఇస్తాం. ఆ చీటీలో వాళ్ళ సీరియల్ నెంబర్ పెట్టి వాళ్ళ ఊరి పేరు రాసి నా దగ్గర ఉన్నటువంటి బాక్స్ లో పెట్టేస్తారు. ఆ బాక్స్ లో బాగా చీటీలు బాగా కలిపి ఫస్ట్ చీటీ నేనే తీస్తాను అనమాట. ఆ ఒక్క చీటీ నేను తీస్తాను. అందులో సీరియల్ నెంబర్ ఎంత, ఏ ఊరి పేరు వచ్చిందో ఆ టీం వస్తుంది. ఆ టీం లో నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇంకో చీటీ తీస్తారనమాట. వాళ్ళు ఎవరితో పోటీ పడాలనేది ఆ చీటీ నిర్ణయిస్తుంది. మీరు మేము ఇంకొకరు ఎవరు నిర్ణయించరు. అక్కడ ఏమవుతుందంటే, మనం నిర్ణయిస్తే ఏమవుతుందంటే, అంటే అక్కడ స్వార్థం. అంటే వీళ్ళు ఎవరో ఒక టీం కి గెలిపించాలని వీళ్ళు టార్గెట్ పెడతారు, ఫలానా ఊరికి పెడుతున్నారనే కన్ఫ్యూజన్ లో, అంటే తప్పుడుగా ఆలోచిస్తారనమాట. అందుకని అక్కడ జరిగే ప్రతి ఒక్కటి నీతిగా నిజాయితీగా ఉంటది. అందుకనేసి ఈ లాటరీ సిస్టమ్ అనమాట. ఒక టీం తో ఇంకో టీం కి పోటీకి ఆ విధంగా లాటరీతో ఫైనలైజ్ చేస్తాం. మనము మీరు ఎవ్వరు చేయరు అనమాట. ఇక ఆరో పాయింట్ ఏంటంటే, ఎవరి మ్యాచ్ 3 రౌండ్స్. అంటే 2 టీంలు తలపడతాయి కదా, 2 టీంలు ఎలా ఫైనలైజ్ చేస్తామంటే 3 రౌండ్లు పెడతామన్నమాట. 3 రౌండ్లో ఎవరైతే 2 రౌండ్స్ గెలుస్తారో, ఈ 3 రౌండ్ లో నుంచి ఎవరైతే 2 రౌండ్స్ గెలుస్తారో వాళ్ళు విజేత. ఇక ఈ ఛాలెంజ్ గేమ్ ఒక కండిషన్స్ ఉంటాయి కదా, కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, ఆ కండిషన్స్ ఒకసారి చూసేద్దాము. రోపు, హ్యాండ్స్, బాడీ, షోల్డర్. రోప్ అంటే తాడు. ఆ తాడును లాగే తాడును చేతిని చుట్టుకోకూడదు. ప్లస్ బాడీని కూడా ఎక్కడే గానీ దానికి అలా రౌండ్ అప్ చేయకూడదు అనమాట. బాడీని చుట్టుకోకూడదు. షోల్డర్ భుజం మీద పెట్టుకుని ఇలా బాహుబలి లాగా ఇలా లాగకూడదు. ఇటు బ్యాక్ సైడ్ తిరిగి ఎప్పుడే గానీ ముందు నుంచే లాగాలన్నమాట. ఇక నెక్స్ట్ పాయింట్ వస్తే సిట్టింగ్, స్లీప్. సిట్టింగ్ అంటే కూర్చొని అస్సలు లాగకూడదు. కాలు 2 బెండ్ చేసేసి కూర్చొని మాత్రం అస్సలు లాగకూడదు. ప్లస్ పడుకొని కూడా లాగకూడదు. లాగుతున్నప్పుడు చాలా చూస్తుంటాం మనం, సినిమాల్లో సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాం కదా, మొత్తం పడుకుంటారనమాట. ఆ విధంగా పడుకొని కూడా లాగకూడదు. ఒకవేళ కాలు స్లిప్ అయ్యో, బాడీ సహకరించక ఏదైనా స్లిప్ అయ్యి చుండిపోయినా గానీ పడిపోయినా గానీ 3 సెకండ్ లో మళ్ళీ లేచి నిలబడాలన్నమాట. లేచి మళ్ళీ పొజిషన్ కి వచ్చేయాలి. అంతేగాని కూర్చుండిపోవడము, పడుకోవడం అలాంటివి అయితే చేయకూడదు అనమాట. 2 చేతులతోనే పట్టాలన్నమాట. ఇందాక చెప్పినట్టు చేతులకి గానీ, బాడీకి గానీ, భుజం మీద గానీ కూర్చోవడం, పడుకోవడం అలాంటివి చేయకూడదు. ఇలా పట్టుకొని ముందు నుంచే పట్టుకొని లాగాలన్నమాట తాడుకి. రెఫరీ చెప్పిందే ఫైనల్
చేయాలన్నమాట విన్నర్. సింపుల్ అండి, ఆట అయితే అందరికి అర్థమైంది కదా. మనం చాలా సింపుల్ గేమ్ ఇది. చిన్న పిల్లలు అడిగినా కానీ ఎవరు విజేత అనేది చెప్పేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర కెమెరాలు ఉంటాయి కాబట్టి కెమెరాలు కూడా పెట్టుంటాం అనమాట. ఈ కండిషన్స్ ఎవరైనా క్రాస్ చేస్తే మాత్రం ఆ టీం ఓడిపోయినట్టు ఆ రౌండ్ లో అయితే మాత్రం. అదైతే ఖచ్చితంగా, ఎందుకంటే రెఫరీ చేసిందే ఫైనల్. ఇక ఈ 5 లక్షల ప్రైజ్ మనీ ఉంది కదా, 5 లక్షలు మొత్తం నేను ఇవ్వను. అంటే ఇప్పుడు 36 టీంలు ఉన్నారు కదా, 36 టీం ప్రతి ఒక్క టీం కి ఎంట్రీ ఫీజు ఉంటుంది 10,000 ఎంట్రీ ఫీజు ఇవ్వాలి. ఆ 10,000 ఇంటూ 36 3,60,000 అవుద్ది అనమాట. ఈ 3,60,000కి 38.9% 1,40,000 నేను కలిపి 5 లక్షలు ఇస్తానన్నమాట. ఈ 1,40,000 కాకుండా నాకు ప్రమోషన్స్, ఇప్పుడు దీని గురించి మొత్తం ప్రమోషన్ చేయాలన్నమాట. పోస్టర్లు రెడీ చేపియాలి, పాంప్లెట్ రెడీ చేపియాలి. రేపు ఫిబ్రవరి 15 నుంచి స్టార్ట్ అయ్యి వారం 10 రోజులు కంటిన్యూగా ప్రతి ఊరు ఆల్మోస్ట్ ఎంత వరకు కవర్ అవుతాదో అంతవరకు 2-3 బండ్లు పెట్టుకుని మొత్తం చుట్టుపక్కల గ్రామాలకు వీలైనంత వరకు ప్రతి ఊరు కవర్ చేయడానికి ప్రయత్నిస్తాము. మన చెక్కల భజన పోస్టర్లు ఎలాగైతే అంటిస్తారో ఆ విధంగా పోస్టర్లు అంటించడం, ప్రతి ఊర్లో పాంప్లెట్లు పంచడం, మంచి మంచి సిటీలు ఉంటాయి, పెద్ద పెద్ద సిటీలో కూడా మొత్తం తిరగడము, అనౌన్స్మెంట్ చేయడము, ఇవన్నీ ఉంటదన్నమాట. మొత్తం ఈ 1,40,000తో పాటు ప్రమోషన్ అరేంజ్మెంట్లు, ఏ రోజైతే మనం ఆ ఛాలెంజ్ గేమ్ పెడతామో ఆ రోజు మొత్తం ఆ షామియానా కావచ్చు, కుర్చీలు, డీజేలు అన్ని కలిపి నాకు బాగానే అవుతాది. కానీ ఓవరాల్ గా కలిపి ఆ విన్నర్ ఎవరైతే ఉంటారో ఫైనల్ గా వారికి అయితే 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఛాలెంజ్ గేమ్ ని ఏ విధంగా ఫైనల్ చేయబోతున్నామంటే, ఆ 36 టీంలలో నుంచి ఏ టీం విజేతగా ఏ విధంగా చేయబోతున్నామంటే ఒకసారి చూడండి. మొత్తం 5 రౌండ్లు ఉంటది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మళ్ళీ క్వాలిఫైర్ రౌండ్, మళ్ళీ సెమీఫైనల్ రౌండ్, లాస్ట్ లో 5వ రౌండ్ వచ్చేసి ఫైనల్ రౌండ్ ఉంటది. రౌండ్ 1 గురించి తెలుసుకుందాము. ఇందులో 1 నుంచి 36 టీంలు ఉన్నారు కదా, 36 టీంలు ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ చీటీ నేను తీస్తాను. ఏ టీం అయితే పేరు వస్తుందో ఆ టీం లో ఒక వ్యక్తి వచ్చి ఇంకో చీటీ తీస్తారనమాట. ఏ టీం పేరు అయితే వస్తుందో ఆ టీంతో ఆ టీం పోటీ పడుతుంది అనమాట. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు టీంలో నుంచి బయట వెళ్ళిపోతారు. ఆ విధంగా 36 టీంలు ఉన్నాయి కదా, 36 టీంలో నుంచి అంటే 36 మందికి డబుల్ గా వేస్తే గానీ 18 మంది మిగులుతారనమాట. ఆ ఫైనల్ గా 18 మంది టీమ్స్ ఇక్కడ విజేత నిలబడతారు. ఇక రౌండ్ 2కి వెళ్దాము. రౌండ్ 2 లో కూడా సేమ్. ఇక్కడ ఏ విధంగా అయితే మనం ఫైనల్ చేశామో 36 టీంలో నుంచి 18 టీంలు ఎలా మిగిలినాయో సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ సీరియల్ నెంబర్ ఇస్తాము. సీరియల్ నెంబర్ ఇచ్చి ఫస్ట్ చీటీ నేను తీస్తాను. తర్వాత ఎవరి పేరు అయితే వస్తుందో ఆ టీంలో నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇంకో చీటీ తీస్తారు. ఏ టీం పేరు వస్తుందో ఆ 2 టీంలు తలబడతాయి అనమాట. సేమ్ అదే 3 రౌండ్లు. ఎవరైతే 2 రౌండ్లు గెలుస్తారో వాళ్ళు విజేత. నెక్స్ట్ 3వ రౌండ్ కి వాళ్ళు క్వాలిఫై అవుతారు. 3వ రౌండ్ క్వాలిఫై రౌండ్ కొద్ది కన్ఫ్యూజ్ లాగా అనిపిస్తుంది. కన్ఫ్యూజ్ ఏమి ఉండదు, కొద్ది కాన్సన్ట్రేషన్ పెట్టండి, అర్థమైపోతుంది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ఎలా అయితే 36 టీంల నుంచి 18 టీంలు మిగిలాయి. 18 టీంల నుంచి ఇప్పుడు 3వ రౌండ్ వచ్చేసరికి ఎన్ని టీంలు వచ్చినాయి? 9 టీంలు మిగిలాయి కదా. ఈ 9వ టీం వాళ్ళు అదృష్టవంతులు. ఇది మనం నిర్ణయించాం కదా లాటరీలు కాబట్టి, అది ఆ దేవుడు నిర్ణయిస్తాడు, చీటీలు నిర్ణయిస్తాయి కాబట్టి వాళ్ళ అదృష్టవంతులు. ఈ 3వ రౌండ్ లో లాస్ట్ దాకా సైడ్ ఉంటారన్నమాట. ఇప్పుడు 8 టీంలు ఉన్నాయి కదా, 8 టీంల నుంచి 4 టీంలు మిగులుతాయి. ఆ 4 టీంల నుంచి మళ్ళీ 2 టీంలు మిగులుతాయి అనమాట. ఆ 2 టీంలు పోయేసి సెమీఫైనల్ లో ఆడతాయి. ఈ సెమీఫైనల్ లో ఎవరైతే విన్నర్ అవుతారో డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళిపోతారు. ఇక్కడ 8 టీంల నుంచి 4 టీంలు పోయి 4 టీంల నుంచి 2 సెమీఫైనల్ కి ఏ విధంగా పోయి ఆడారో ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, 4 టీంలు ఉంటాయి కదా, 1, 2, 3, 4 వీళ్ళకు కూడా సేమ్ అలాగే లాటరీలతోనే తీస్తామన్నమాట. ఈ 4 టీంల నుంచి 2 టీంలు మిగులుతాయి. లాస్ట్ కి ఏదైతే ఈ రౌండ్ లో క్వాలిఫై అవుతాదో ఆ టీం డైరెక్ట్ గా వెళ్ళి ఈ 9వ టీం ఉంది కదా, ఏదైతే పోటీ పడలేదో ఆ టీంతో పోటీ పడుతుంది. ఈ 2 టీముల్లో ఏదైతే క్వాలిఫై అవుతాదో అది డైరెక్ట్ గా ఎవరితో ఆడతారంటే సెమీఫైనల్ లో లాస్ అయి ఉంటారు కదా. ఇక్కడ ఇద్దరులో ఒక్కలే కదా విన్నర్ అయ్యేసి ఫైనల్ కి వెళ్ళారు. ఎవరైతే ఇక్కడ ఓడిపోయి ఉంటారో వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ గా ఈ టీంతోనూ ఈ టీంతో ఎవరైతే గెలుచుంటారో ఆ టీంతో ఇక్కడ ఆడతారు. ఇక్కడ ఎవరైతే ఆడి గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళిపోతారు అనమాట. అంతే సింపుల్, ఏం లేదు. ఇక ఫైనల్ తెలిసిందే. 2 టీంలో ఇంకా పెడతాము, ఎవరైతే విజేత ఇంకా వాళ్ళు ఫైనల్ విన్నర్ అనమాట. ఇక ఈ ఛాలెంజ్ గేమ్ ఎప్పుడు ఎక్కడ అని చెప్తే మార్చి 1వ తేదీ ఆదివారం వస్తుంది. ఎవరన్నా ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా కానీ వారికి కూడా హాలిడేస్ ఉంటుంది. అందరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మార్చి 1 ఫైనల్ చేశాను ఆదివారం కాబట్టి. ప్లేస్ ఎక్కడంటే మన సత్యసాయి జిల్లాలో ముదిగుబ్బ మండలం అడిబ్రానుపల్లి తాండా, మా ఊరే. మొత్తానికి అయితే మా ఊర్లోనే ఉంటది. ఈ ఛాలెంజ్ గేమ్ లో కొన్ని విషయాలు చెప్తాం మీకు. అంటే మనము దీనికి క్వాలిఫికేషన్ అవసరం లేదు, స్టడీ అవసరం లేదు, ఎడ్యుకేషన్ అవసరం లేదు దీనికి. ప్లస్ మన క్రికెట్ లో ఆడుతున్నట్టు షాట్లు కొట్టే లాజిక్ అవసరం లేదు, కబడ్డీలో ఆడేటట్టు టెక్నిక్ అవసరం లేదు, వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, దానిలో స్టామినా ఉంటాయి, అన్ని లాజిక్లు ఉంటాయి కదా. ఆ విధంగా లాజిక్లు టెక్నిక్లు దీనికి అవసరం లేదు. జస్ట్
మీ కొద్ది కండబలము కొద్ది బుద్ధి బలంతో ఆ తాడు లాగి ఎదుటి వ్యక్తిని టీం ని గెలిపిస్తే చాలు 5 లక్షలు మీ సొంతము. అందుకని ఎవరైనా రావచ్చు ఇందులో. ఎవరైతే ఊర్లో వ్యవసాయం చేస్తుంటారో గొర్రెలు కాపుతుంటారో అందరికి ప్రతి ఒక్కరికి ఫలానా అని ఏం లేదు. మనలో స్టామినా ఉందంటే ముందుకు రండి. మీరు ఒక టీం ని రెడీ చేసుకోండి. 5 లక్షలు మీ సొంతము. ఇది మళ్ళీ రాదు. ఇది మంచి అవకాశము. ఒక్క రోజు కేటాయిస్తే చాలు మీరంతే. ఇప్పుడు 10,000 ఎంట్రీ ఫీజు కదా, 8 మంది ఉంటారు. 8 మంది కలిపితే ఏముందండి మహా అంటే ఒక్కొక్కరికి ఒక 1500 పడుతుంది అంతే. ఒకవేళ గెలిస్తే 5 లక్షల అమౌంట్ మీరు అందరూ పంచుకోవచ్చు. అంత మంచి అవకాశము అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకో ముఖ్యమైన విషయము ఇందులో స్పాన్సర్ గా కూడా కొంతమంది రావచ్చు. అంటే ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తా. ఎంట్రీ ఫీజు 10,000 కదా, ఒక వ్యక్తి 3-4 టీంలు 5 టీంలు కూడా చేసుకోవచ్చు. ఎంత అవుతుంది మహా అంటే ఒక 50,000 అవుతుంది 5 టీంలు. ఎవరైనా స్పాన్సర్ డబ్బులు ఉండి తెగిస్తామంటే ఇదే ఛాలెంజ్ గేమ్ ఎవరైనా పెట్టి నేను బయట ఉంటే నేను కంపల్సరీ 3-4 టీంలు రెడీ చేసుకునేటోని. పోతే పోయింది ఒక 40-50 వేలు అనుకుంటాము. వస్తే గెలిచిన టీం వాళ్ళకి చెప్పేస్తాం అనమాట. గెలిస్తే ఇలా మనిషికి ఒక 5,000 ఇస్తామనేసి. ఒక 50,000 ఇది ఒక 40,000 90,000 పోతుంది. ఓడిపోతే 5 టీంలు పెట్టి ఓడిపోతే 50,000 పోతుంది. ఒకవేళ గెలిచామనుకోండి ఆ 50,000 ప్లస్ ఇంకో 40,000 ఒక 8 మందికి ఇచ్చేస్తాం అనుకోండి. గెలిచిన వాళ్ళకి 90,000 పోతుంది. మిగతా 4,10,000 మీ సొంతం అవుతుంది. అంటే మీకు తెగించే ధైర్యం ఉంటే మీ దగ్గర టీంలు రెడీ చేసుకొని మీరు ఈ ఆటలో స్పాన్సర్ గా నిలబడాలంటే మీకు కూడా ఒక మంచి అవకాశం ఇది. ఎవరికైతే డేర్ అండ్ డాష్ ఉంటారు కదా, కొద్ది తెగించే వాళ్ళు ఉంటారు కదా, వారి కోసం చెప్తున్నాను. మీకు నచ్చితే మీరు ఆలోచించుకోవచ్చు. 5 టీంలే కాదు, 2 టీంలు 3 టీంలు ఒక టీం ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు స్పాన్సర్ గా ఒక టీమే పెట్టి ఆడొచ్చు. ఏమో చెప్పలేము, అదృష్టం వరించవచ్చు మీకు. ఆ ఒక టీం కి 10,000 కడతారు ఎంట్రీ ఫీజు. ఒకవేళ గెలిస్తే ఒక్కొక్కరికి 5,000 ఇస్తారనుకోండి. 8 మందికి 40,000 ఎంట్రీ ఫీజు 10,000 50,000 పోతుంది. 4,50,000 మీ సొంతం అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే మీకు అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి అని ఎగ్జాంపుల్ చెప్తున్నా. తర్వాత మీ ఇష్టం అది. ఇంకో ముఖ్యమైన విషయము, ఏ టీమ్ లో అయితే ఛాలెంజ్ గేమ్ లో పాల్గొనాలనుకుంటున్నారో ఆ ఛాలెంజ్ గేమ్ పెట్టే రోజు మాత్రం కంపల్సరీ బ్లాక్ టీ షర్ట్ వేసుకొని రావాలి. బ్లాక్ ప్యాంటు బ్లాక్ టీ షర్ట్. ఇంకో ముఖ్యమైన విషయం అండి, మన టీమ్ లో ఎవరైతే ఈ ఛాలెంజ్ గేమ్ లో పాల్గొనాలనుకుంటారో వారిలో ఈ ఛాలెంజ్ గేమ్ అయ్యేంత వరకు ఎవరు కూడా మద్యపానం అదే మందు తాగేసి డ్రింక్ చేసి రాకూడదు. ఒకవేళ అలా ఎవరైనా తాగేది వచ్చినా గానీ ఆ టీం కి అయితే బయట తీసేస్తామండి. మొహమాటం లేదు. ఎందుకంటే ఇలాంటి ఛాలెంజ్ గేమ్ లో అలా మందు తాగేసి రావడము, మందు తాగేసి వస్తే ఎక్కువ లాగడం, కొద్ది స్టామినా ఉంటది, కొద్ది తాగేసి వెళ్దామని కూడా కొంతమంది అనుకుంటారు. అలా ఎవరైనా తాగేసి వస్తే మాత్రం నేనైతే టీమ్ లో తీసుకోనండి. ప్లస్ అక్కడ జరిగే ప్రతి ఒక్క రౌండ్, ప్రతి ఒక్క గేమ్, ప్రతి ఒక్క మ్యాచ్ అన్ని నీతి నిజాయితీగానే ఉంటది. తగాదాలు గొడవలు అలాంటివి ఎవరు పెట్టుకోకూడదు. ఎందుకంటే కెమెరాలు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ అందరికి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఉంటారు కూడా ఆ రోజు. అందుకనేసి అందరూ ఎవరు దయచేసి గొడవలు పెట్టుకోకూడదు. ఈ ఏదైతే కండిషన్స్ ఉన్నాయో, ఏదైతే పాయింట్స్ ఉన్నాయో దానికి అనుసరిస్తూ మనం ముందుకెళ్ళాలి. ఇది ఏదో వినోదాత్మకంగా 10 మందికి సహాయపడే విధంగా చేస్తున్నాను అంతేగాని ఎవరికి స్వార్థం లేదు ఇందులో. దయచేసి అందరూ మంచిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ మంచిగా సహకరించాలని కోరుకుంటున్నాను.